ఇంకొక డౌట్ నాకేమొస్తుందంటే జనరల్లీ ఏవైతే ఇన్వెన్షన్స్ లైక్ ఎలక్ట్రిసిటీ కనుక్కోవడం ఎడిసన్ గారు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ బై ఐన్‌స్టీన్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఆల్రెడీ ఇన్వెంట్ చేయకముందే ఇండియాలో యజుర్వేద అనే స్క్రిప్ట్‌లో ఉన్నాయి. ఇది కొత్తగా బయట వాళ్ళు కనుక్కున్నది కాదు అని నడుస్తుంది కదా! అంటే ఇండియన్ మెన్స్ ఆర్ సో పవర్‌ఫుల్ అంటున్నారు కదా! బట్ అదే ఇప్పుడు ఎందుకు ఈ కరెంట్ జనరేషన్ ఎందుకు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటున్నారు? ఈవెన్ విత్ గుడ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోవడం అనేది మా స్టూడెంట్స్ దగ్గర అది ఉంది. ఆ పవర్ ఆఫ్ విజన్, పవర్ ఆఫ్ ఇన్నోవేషన్, పవర్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఉంది. స్పీచ్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఈ సిస్టమ్స్ మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాటల్లో ఆయన ఏంటంటే ఈ ఫారిన్ పాలసీని స్ట్రీమ్ లైన్ చేయగలిగాడంటే పవర్ ఆఫ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ మీద. సో ఆ కమ్యూనికేషన్ మీద, ఆ సిస్టమ్ మీద మొత్తం పిల్లలందరికీ ఉంది. మొత్తం దేశంలో, మన భారతదేశంలో ఉన్న 100% తల్లిదండ్రులు చాలా పెర్ఫెక్ట్ గా ఉంటారు. వాళ్ళందరూ పిల్లల కోసం కష్టపడతారు. సెల్ఫిష్ ఫాదర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్ ఇస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడతారు పిల్లల కోసం. ఏ స్టోన్ వదలరు, అన్ని రకాలుగా సహకారం చేస్తారు. సో అలాంటివి వాళ్ళు ఏంటంటే తద్వారా వాళ్ళు అవి పొందే విజ్ఞానానికి మనం ఏంటంటే ఆ గవర్నమెంట్ పాలసీలో మార్పు తీసుకురావాలి. ఆ గవర్నమెంట్ పాలసీలో ఏది కరెక్ట్, ఏ మెథడాలజీ తీసుకురావాలి. 5+3+3+4 అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 16 ఏళ్ళు 18 ఏళ్ళకి నేషనల్ ప్రొడక్టివిటీలోకి పిల్లవాడు వచ్చేయాలి. పిల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొడక్టివిటీలోకి వచ్చేయాలి. ఆ జీడిపి విధానానికి వచ్చేయాలి. ఆర్థిక వ్యవస్థకి వాళ్ళు స్వావలంబనకు వచ్చేయాలి. ఆ స్వావలంబన వస్తే తల్లిదండ్రులకు చేయిటి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు. సో వాళ్ళకి తల్లిదండ్రులకి చేయిటి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకమైన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. దానికి తగ్గట్టుగానే వెళ్ళాలి.